నమస్తే, నేను మీ చంద్రశేఖర్. తెలుగువాడు టీవీ అనేది ఒక యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ అతను తన పేరు అడిగితే తెలుగువాడు అని చెప్తుంటాడు. గతంలో కూడా నేను ఈ యూట్యూబ్ ఛానల్ మీద ఒక వీడియో చేస్తున్నాను. ఇతను నా మీద 2 వీడియోలు చేసి పెట్టాడు. అది కొంచెం వ్యంగ్యంగా విమర్శనాత్మకంగా ఉంటుంది. అయితే చాలా పాజిటివ్ యాటిట్యూడ్ కల మనిషి. సినిమాల గురించి చాలా వీడియో రివ్యూస్ ఇస్తుంటాడు. అలాగే కొన్ని ఆసక్తికరమైన అంశాల పట్ల కూడా తన స్పందన తెలియజేస్తుంటాడు. ప్రతి తెలుగువాడు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడాల్సినంత విషయం ఉన్న ఛానల్ అది. భాష చాలా గొప్పగా స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే విమర్శ హుందాగా ఉంటుంది. సినిమాల గురించి రివ్యూస్ చెప్పేటప్పుడు తనదైన శైలిలో రక్తపాతాన్ని, హింసని నిరసిస్తూ స్త్రీల పట్ల గౌరవభావాన్ని పెంపొందించేలాగా, భాష పట్ల అభిమానాన్ని పెంపొందించేలాగా ఇతను వీడియోలు చేస్తుంటాడు. ఇలాంటి వీడియోల్ని మనందరం ఫాలో అవ్వాల్సిన బాధ్యత మనకుంది. అయితే ఈయన కొంచెం స్వాభిమానం మెండు. అందుకే ఎవరో ఏమన్నా అన్నారనో లేకపోతే ఎందుకో కారణం తెలియదు కానీ 1 సంవత్సరం పాటు వీడియోలు చేయడం మానేశాడు. మళ్ళీ ఫ్రెష్గా వీడియోలు చేస్తున్నాడు. చాలా సందర్భాల్లో నచ్చకపోతే తన వీడియోలు చూడొద్దని, అశ్లీలమైన భాష మాట్లాడొద్దు, కామెంట్స్ పిచ్చి పిచ్చిగా పెట్టొద్దని ఆయన అందులో చెప్తూ ఉంటాడు. తన వీడియోలకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లేకపోయినా పర్వాలేదు, క్వాలిటీ గల సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలనుకునే మనిషి అనమాట. అలాగే తను చెప్తూ ఉంటాడు ఇలాంటిది. ఇతని ధోరణి చూస్తే నాకేమనిపిస్తుందంటే, బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కోనలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే అని పోతనామాచ్యులు వారు చెప్పింది గుర్తొస్తుంది. ఆయన కూడా అంతే, వ్యవసాయం చేసుకునైనా బతుకుతాను తప్పితే అనర్హులైన రాజులకి తన భాగవతాన్ని అంకితం ఇవ్వనంటాడు. అలాగే ఈయన తల వంచే రకం కాదు, డబ్బు కోసం ఆశపడే రకం అంతకన్నా అనిపించదు. ఇతని వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నష్టం ఎవరికంటే అది మనకే. కారణం ఏంటంటే ఈ రోజున తెలుగు భాష చాలా దయనీయమైన స్థితిలో ఉంది. ఇళ్లలో కూడా మాట్లాడుకోవడం చాలా వరకు తగ్గించేసాం. మన మాటల్లో అన్య భాష పదాలు ఎక్కువైపోయినాయి, తెలుగు భాష పదాలు తగ్గిపోయినాయి అన్నమాట. అందుకే తెలుగు భాష మాట్లాడేవాళ్ళు, స్వచ్ఛమైన భాష మాట్లాడేవాళ్ళు, ఆ కమాండ్ ఉన్నవాళ్ళు మనకు చాలా తక్కువైపోయారు. ముఖ్యంగా ఈరోజు సోషల్ మీడియా చూస్తే చాలా వరకు ధ్వని రొద తప్ప మంచి మాట విన్నామంటే చాలా అరుదైపోతుంది. మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మీరు మంచి మాటలు వినగలుగుతారు, ఒక ఆనందాన్ని పొందగలుగుతారు. మనల్ని సంస్కరించుకోవడానికి, ఉన్నతమైన భావాలని మనలో నింపుకోవడానికి ఈ ఛానల్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రతి తెలుగువాడు చూడాలి. అలాగే ఇతన్ని ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ప్రోత్సహించడం అంటే ఈ ఛానల్ని మనం ప్రచారం చేయడమే అతనికి ప్రోత్సాహం. ఎవరికైనా అంతే కదా, ఒక రైటర్ ఉంటాడు, అద్భుతమైన కథ రాస్తాడు, చాలా కష్టపడి, ఎవరు అభినందించకపోతే ఏమవుతుంది, న్యాచురల్ డెత్ అనమాట. ఆ తర్వాత అతను రాయాలన్నా అతనికి మనస్కరించదు. ఖచ్చితంగా మనం అందరం ప్రోత్సహించాల్సినంత విషయం ఉన్న ఈ తెలుగువాడు టీవీ, అతను చక్కగా తెలుగువాడు టీవీ అని పెట్టినందుకు ఆ తెలుగుదనం అందులో కనిపిస్తుంది, ఆ హుందాతనం కనిపిస్తుంది. ఇతనికి భాష మీద చాలా పట్టుంది, తమిళం కూడా బాగా వచ్చనుకుంటాను, సినిమా పరిజ్ఞానం కూడా చాలా గొప్పగా ఉంది. ఈ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి చూడాలని నేను అనుకుంటున్నాను. నేను మరోసారి చెప్తున్నాను, ఇది తెలుగువాడు అనే అతని కోసం కాదు. అతను ఎవరో నాకు తెలియదు, ఎలా ఉంటాడో కూడా నేను చూడలేదు. అతని కోసం కాదు, మన కోసం, మన ఉన్నత భావాలను పెంచుకోవడం కోసం, మన యొక్క తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఈ ఛానల్ని ఆదరించాల్సిన అవసరం, హక్కును చేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ తెలుగువాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముఖ్యంగా మీ పిల్లలకి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. కుదిరితే ఆ వీడియోలు చూపించండి. నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను ఎరిగిన వాళ్ళు, నా ఛానల్ చూస్తున్న వాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా ఈ తెలుగువాడు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్కి ఇతనికి 32,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ దాటుతారని ఈ వీడియో ద్వారా నాకు తెలిసిన వాళ్ళందరినీ నేను విన్నవిస్తున్నాను. ఖచ్చితంగా ఈ తెలుగువాడు టీవీని చూడండి. నిజంగా ఈ టీవీకి కనీసం 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కూడా లేకపోవడం అంటే అది చాలా చాలా తెలుగు వాళ్ళ దురదృష్టంగా భావించాలి. ఇంకా చెప్పాలంటే కనీసం 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అన్నా ఉండి ప్రతి వీడియోని కనీసం 50 లక్షల మంది అయినా చూడాల్సినంత విషయం ఉన్న వీడియో ఛానల్ ఇది. ఆ వీడియో ఛానల్ తప్పనిసరిగా అందరూ చూడాలని నేను ఆశిస్తున్నాను. నమస్కారం.